అరే హిందూ ధర్మం మీకేం పాపం చేసిందిరా బాబు, ఆయన హిందూ ధర్మం మీద పడి ఏడుస్తారండి, నాకు అర్థం కాదు. வாழ்க தமிழ்நாடு, மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி. సిట్టింగ్ ఎమ్మెల్యే ముందే హిందూ ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అయితే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆయన హిందూ ధర్మం మీద, ఒక్క ధర్మాన్ని మీద పడి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అంటే వేరే ఇక ఏమీ లేవా? సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. నిర్మూలించి ఏం చేస్తాం? భారతదేశంలో అసలు హిందూ హైందవ ధర్మాన్ని ఉంచకూడదా? ఏంటి నీ టార్గెట్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆయన కాస్త సిగ్గుండాలి. హిందువులు ఓట్లు అయితే అడుక్కుంటారు, బొట్లు పెట్టుకొని అడుక్కుంటారు, మెళ్ళ దండలు వేసుకొని అడుక్కుంటారు, గుడికెళ్ళి పూజలు చేయించుకుంటారు. ఇప్పుడు హైందవ ధర్మాన్ని మనం నిర్మూలించాలి, హిందూ ధర్మాన్ని నిరూపించాలి, అసలు ఉండకూడదు తమిళనాడులో అని చెప్పేసి ఆ రంగా సిగ్గు లేకుండా మాట్లాడతాం. సిగ్గులేని కుక్క. నాకు మాత్రం మంచి మాటలు రావట్లేదు. అయినా సిగ్గుండాలి. ఇలాంటి వాళ్ళకి ఆ 54 సీట్లు కూడా రానియకూడదు. నాకు తెలిసి అయితే ఈసారి నీకు డిపాజిట్లు కూడా రావు, చెప్తున్నాను. సిగ్గులేని కుక్క ఆ ఉదయనిధి స్టాలిన్. ఒకసారి నిన్ను ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు బాగా గట్టిగా పెట్టారు. హిందూ ధర్మాన్ని తొక్కాలి, హిందూ ధర్మాన్ని ఇక్కడ లేకుండా చేయాలి అంటున్న ఉదయనిధి మాటలైతే కరెక్టా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో షేర్ చేయండి. ప్లస్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఉదయనిధి గారు, మీరు చెప్పాలి అనుకుంటే వేరే విధంగా ఇంకొక విధంగా చెప్పచ్చు. ఇలా హిందూ ధర్మం మీదే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మీ మీద చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా మాటలు మీరు చాలాసార్లు ఫేస్ చేశారు. ఇప్పుడు దాకా ఓడిపోయినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం మీద విజయ్ స్పందిస్తాడా, లేదా ఇది డెమోక్రసీ సిస్టము ఎవరిష్టం వాడదంటాడా? చూద్దాం.